హలో అందరికీ. ఆఫీస్కి టైం అయిందని ఇంక టిఫిన్ చేస్తున్నా. వెళ్ళాలి రెడీ అయ్యి, ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి టిఫిన్ తింటున్నా. ఇంకా చకచక రెడీ అయిపోదామని వెళ్తున్నాను. ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయిన మెయిన్ రోడ్డుకి అయితే, మా ఇంటికి మెయిన్ రోడ్డుకి ఒక 10 minutes టైం పడుతుంది. ఇంకా ఆటో చూసుకొని వెళ్ళిపోవాలి. ఇది చూడండి, ఇక్కడ మండపాలన్నీ తీసేసారు. వినాయకుడిని పెట్టారు కదా, మండపాలన్నీ ఇంకా నిమజ్జనాలు అయిపోయాయి, తీసేస్తున్నారు. అది 4th డే అనుకుంటా. ఇంకందరూ తీసేస్తున్నారు వినాయకుడిని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎప్పుడో చూస్తాం, ఎప్పుడో వస్తుంది మళ్ళీ పండుగ. ఇంక ఇది మా ఆఫీస్కి వెళ్ళే దారి. అట్లా ఇంకా దారిలో ఆంజనేయ స్వామి కనిపిస్తే ఇంకా వచ్చేసాము ఆఫీస్కి. ఇదే మా ఆఫీసు చూడండి. వచ్చేసానా, వచ్చి రాగానే ఏం చేస్తాంలే అని అట్లా సైలెంట్గా కూర్చున్నా. అలా చూస్తూ ఉన్నా. ఏముంది, అంత బోర్గా ఉంది కొంచెం. ఆ రోజు వర్క్ ఏం లేదు, ఉన్న వర్క్ చేసుకొని ఏదో బోర్గా ఉంది కదా అని కొంచెం గేమ్ ఆడదామని టెంపుల్ రన్ ఆడుతున్నా. జస్ట్ అలా ఇంకా బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ అని ఏం లేదు, చిన్నగా అట్లా రౌండ్లు వేస్తున్నా చిన్నపిల్లలాగా. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాను, దగ్గరే కాబట్టి. లంచ్ అమ్మ రసం రెడీ చేసింది, తిన్నా. బాగుంది కదా అని కొంచెం ఎక్కువే తిన్నా. ఎలా అమ్మ చేసింది కదా, బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ చాయ్ అండ్ బిస్కెట్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఐ లవ్ చాయ్ అండ్ బిస్కెట్. బట్ కాఫీ ఎక్కువ తాగుతా, చాయ్ అప్పుడప్పుడు, టీ. దాంట్లో మళ్ళీ బిస్కెట్స్ చాలా ఇష్టం. బిస్కెట్స్ టీలో రోజు పొద్దున్న బ్రష్ చేయకుండానే తింటా. ఇంకా దారిలో వస్తూ చాక్లెట్స్ కనిపించినాయి, డార్క్ చాక్లెట్స్. ఇది చూసారా అండి, నైట్ మాకు పవర్ లేదు, వీళ్ళు వినాయక నిమజ్జనంకి వెళ్తున్నారు, ఊరేగింపు మామూలుగా వేయట్లేదు, డ్యాన్సులు ఇట్లా చూసారా. ఇవన్నీ క్రాకర్స్ ఫుల్ మామూలుగా ఎంజాయ్ లేదు. ఆ సౌండ్లు అయితే దద్దరిల్లిపోతున్నాయి అసలు. క్రేజీగా ఉంది అసలు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, ఇంటి ముందే కదా. ఇంకా అలా 10 అయింది. అమ్మ ఆ రసం ఏమని బాగుందని తిన్నానో కానీ అస్సలు పొట్టలో మొత్తం గలబుగా ఉంది. అసలు ఏం చేయాలి అర్థం కాలే. వస్తే ఆ జీరా బాటిల్ తెచ్చుకొని తాగిన, అది కూడా అలానే ఉంది, ఎలానో ఉంది అసలు. సరే గాయ్స్, ఉంటా మరి, బాయ్.